వీడియోలో మనం నిఖిత వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశాం కదా. సో ఆ వీడియోని చూసి మనకు ఒక స్పాన్సర్ రెస్పాండ్ అయ్యారు, పావని మేడం. సో ఈ పాపకి హెల్ప్ చేయడానికి ఆవిడ ముందుకు వచ్చారు. నీ పేరేంటి? నిఖిత. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. ఏ స్కూల్? ఎస్ఆర్టీజీ. చదువుతావు బాగా నువ్వు? చదువుతా. ఏ ర్యాంక్ తెచ్చుకుంటావు ఇప్పుడు? ఫస్ట్. బాగా చదువుకుంటావు కదా. నువ్వు బాగా చదివితే నేను అంతవరకు చదివించగలుగుతా. మీ పాప మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను లాస్ట్ వీడియోలో చూశాను. మీ పాపకు చదివించడానికని నేను ముందుకు వచ్చాను. మీ పాప బాగా చదివితే ఎంతవరకు చదువుతాను అనుకుంటే అంతవరకు చదివించగలుగుతాను. కానీ మీరు దగ్గరుండి చదివించాలి. ఇప్పుడు మేము ఫీజు కట్టేస్తున్నాం, పాప స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంది అన్నట్టు కాదు. మీరు దగ్గరుండి పాప ఎలా చదువుతుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఉందా లేదా అన్నిట్లో, ఒక్క చదువు ఒకటే కాదు అన్నిట్లో యాక్టివిటీస్లో కూడా మీరు మంచిగా పార్టిసిపేట్ చేసేలాగా పాపని ఇంట్లో కేరింగ్గా బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పాప రికార్డ్స్ అవి నేను వెరిఫై చేశాను యూహెచ్హెచ్ ఆర్గనైజేషన్ వీడియో చూసిన తర్వాత. వాళ్ళతో పర్సనల్గా వెళ్ళి కలిసి అండ్ పాప వాళ్ళ ఇంటికి కూడా వచ్చి మొత్తం సిచ్యువేషన్ చూసి అండ్ ఈ పాప వెరీ క్లవర్ స్టూడెంట్ అని కూడా నాకు అనిపించడమే కాదు, ఈ పాప రికార్డ్స్లో కూడా స్కూల్ ఫస్ట్ టాపరే ఉంది అన్నిట్లో. సో ఇలాంటి పాపకి డెఫినెట్గా హెల్ప్ చేయాలి అని నాకు అనిపించింది. అందుకనే ఈ పాపని నేను చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. యునైటెడ్ హెల్పింగ్ హ్యాండ్స్ 369 హైదరాబాద్, విశాఖపట్నం.